ఓకే, ఈ ప్రశ్న అడుగుతున్నాను. ఆల్రెడీ అందరూ ఇప్పుడున్న హీరోయిన్స్ కానీ లేకపోతే యాక్టర్స్ కానీ అందరూ ఎదుర్కొనే ప్రశ్న ఇది. ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఏ ప్రశ్న అబౌట్ కాస్టింగ్ కౌచ్. నాకు లెట్ మీ టెల్ యూ, నాకు నవ్వు వస్తుందండి కాస్టింగ్ కౌచ్ అనగాను. వాట్ ఈస్ కాస్టింగ్ కౌచ్? డిస్క్రైబ్ చేయండి నాకు. వాట్ ఈస్ కాస్టింగ్ కౌచ్? అంటే కాస్టింగ్ కౌచ్ చేసేవాళ్ళు ఏంటి ఫ్రీ ఫర్ టునైట్ వాట్ ఎవర్ ఇట్, ఇలా అడుగుతారనా? ఇంకా ఈ పిచ్చి దాంతో నేను ఎలా తట్టుకోవాలరా బాబు అని మా డైరెక్టర్లు వాళ్ళే ఇంకా భయపడతారు. నా అదృష్టం అండి, అదొక్కటే నేను చేసుకున్న అదృష్టం. సో ఎవరైనా మీ కేటగిరీలో యాక్టర్స్ అన్న తర్వాత ఆల్మోస్ట్ ఉంటుందని చెప్పేసి మన శ్రీరెడ్డి గారు ఆల్రెడీ వాయింగ్ చేస్తున్నారు పక్కన. మళ్ళీ ఇంకొకటి అండి బాబు, అమ్మాయి అన్ని చెప్పి కాస్టింగ్ కోచ్ కావాలని చెప్తున్నా. నిజంగానే చెప్తున్నా, 100% చెప్తున్నా. ఐ స్వేర్, ఎప్పుడు కూడా ఏ డైరెక్టర్ త్రూ కూడా నాకు ఎప్పుడు ఏ ప్రాబ్లమ్స్ రాకపోవడం పక్కన పెడితే, మా అమ్మగారి వల్ల ఎప్పుడు నేను ప్రాబ్లం వచ్చినప్పుడు సినిమా వాళ్ళ వల్లే ఇంకా నేను, యూ అండర్స్టూడ్ వాట్ ఐమ్ సేయింగ్? సినిమా వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేశారు, ఎమోషనల్లీ నన్ను కొంచెం స్ట్రాంగ్ చేశారు. నీకేం, కమాన్ డూ ఇట్, వాట్ ఎవర్, నువ్వేంది, నువ్వు ఎలా చేస్తావు డాన్స్. ఒక సాంగ్ రిలీజ్ అవుతుందండి ఫెబ్లో, చూడండి. కలుసుకోవాలని డైరెక్టర్ ఆఫ్టర్ 10 years ఆయన 10 సంవత్సరాల తర్వాత ఆయన 4 letters అని, ఐఎమ్ నాట్ ఏ మెయిన్ లీడ్, హీరోయిన్ కాదు, లీడ్ సాంగ్, ఎంట్రీ సాంగే లీడ్ నేను. అండ్ ఫస్ట్ ఒక తెలుగు అమ్మాయి కూడా ఇలా చేస్తుందా డాన్స్ అని అనుకోవాలి. అండ్ ఐ వాజ్ కమింగ్ బ్యాక్ ఆ సాంగ్తో. తప్పకుండా రియలీ ఎక్సైటెడ్. సాంగ్ ఎడిటింగ్ కూడా అయిపోయింది. అండ్ చాలా ఫ్రమ్ ఒక తెలుగు అమ్మాయి ఇలా డాన్స్ చేస్తుందని తెలియాలి. పీపుల్ షుడ్ నో. ఎక్కడో లేరండి, తెలుగు అమ్మాయిలో కూడా మంచి చేసే వాళ్ళు ఉన్నారు. సో తెలియాలంటే ఫిబ్రవరి దాకా ఆగాలి. అయ్యో సో ఇందాక అన్నారు కదా, నాకైతే ఎప్పుడు అటువంటి సిచ్యుయేషన్ రాలేదని. సో మీకు తెలిసిన వాళ్ళ గురించి నాకు కాస్టింగ్ కావచ్చు చెప్పడం కానీ, అది తెలిసిన వాళ్ళంటేనండి, ఇప్పుడు నా జనరేషన్ అంటే నేను కొంచెం చిన్న ఏజ్లో 18 yearsకి వచ్చాను. నన్ను అడిగినా అదేందని అంటే నాకు తెలిసినా దాని గురించి అది నా ఇష్టం. యూ అండర్స్టూడ్? నాతో ఐ మీన్ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు కూడా, యా దే హ్యావ్ ఫేస్డ్. అంటే ఇప్పుడు ఎక్కడైనా ఉంటాయి. ఇప్పుడు ఈవెన్ ఐటీ కంపెనీస్, నా ఫ్రెండ్స్ అందరూ ఈవెన్ దేవర్ ఇన్ ఐటీ కంపెనీస్ నాకు చెప్తుంటారు, హ్యాపన్స్ స్వాతి అందరి దగ్గర మీరేంటి సినిమా వాళ్ళ మీద మాట్లాడుకుంటుంటారు అని అంటారు. ఎక్కడైనా ఉంటాయి కదా, ఎవరు అడగరు. ఒక అందమైన అబ్బాయి కనిపిస్తే అబ్బాయి బాగున్నాడు కదా అని నార్మల్గా అందరూ అనుకుంటారు. అబ్బాయి అనుకుంటారు, అమ్మాయి బాగుంటే అబ్బాయి అనుకుంటాడు అమ్మాయి బాగుంది కదా అని. అది ఒక సిల్లీ థింగ్ని ఎందుకు ఇంత చేస్తే, అమ్మాయి ఇష్టం ఉంటే పోతుంది, లేకపోతే లేదు. అదే కావాలి, అదే కాస్టింగ్ కావచ్చు. ఎందుకు ఇంత పెద్ద యూ గైజ్ కాస్టింగ్ కౌచ్ అనే వర్డ్ని లాగుతున్నారు. ఇక అక్కడ మ్యాటర్ కూడా లేదు నాకు తెలుసు. సో మీరు అన్నారు కదా అమ్మాయి ఇష్టం ఉంటే వెళ్ళొచ్చు లేకపోతే లేదు. సో ఇప్పుడు శ్రీరెడ్డి గారు ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ కూడా ఇలాగే తను ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళి ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ఆపోజిట్ గా కామెంట్లు చేయటం, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? శ్రీరెడ్డి గురించి మాట్లాడాలంటారా? నాకు అమ్మాయి గురించి మాట్లాడేంత అవగాహన లేకపోయినా ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి. బట్ ఒకరిని బ్లేమ్ చేయడం అనేది నాకు కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు తప్పు అనేది ఇద్దరు చేస్తేనే అది తప్పు కదా. కాదు తనే చేశాడు, నేను ఇలానే ఉన్నాను అంటే ఏంది, వాట్ ఈస్ ఇట్? కాదు కదా. ఇప్పుడు చాలా మంది కూడా ఆవిడకి ఆపోజిట్ గా కామెంట్లు అదే చేశారు. వాళ్ళు ఉన్నారు, అమ్మాయిని ఎంకరేజ్ చేసే వాళ్ళు, అన్ని రకాల జనాలు ఉన్నారండి ఈ సొసైటీలో. ఎవ్రీబడి వాజ్ దేర్. ఫస్ట్ థింగ్, ఎవరిని అనడానికి లేదు. మనల్ని ఎప్పుడు మనం ఒకరిని బ్లేమ్ చేయొద్దు ఈ సొసైటీలో. బికాస్ నోబడి వాజ్ పర్ఫెక్ట్. అందరూ మంచి చేస్తారు, అందరూ తప్పు చేస్తారు, రెండు కలిసి ఉన్నాయి ఈ సొసైటీలో. సో వై టు బ్లేమ్? ఇదే ఈ కాస్టింగ్కి వచ్చే ఈ గోల్ అని మనశ్శాంతిగా ఉన్న జనాన్ని కూడా మనశ్శాంతి లేకుండా చేస్తే ఎట్లా? ఎంతవరకు న్యాయం అది? బతకనివ్వండి ప్రశాంతంగా, తిండి నిద్ర పీస్ పని,
ఇది కాకుండా అదర్ డిఫరెంట్ అన్ని కాంట్రవర్సీస్ వచ్చేసి ఒక మనిషికి ప్రశాంతత లేకపోతే ఎందుకంటే ఆ మనిషి జీవితం ఇంకా ఏం చేసుకో, డబ్బు ఉంటుంది, పాపులారిటీ ఏం చేసుకొని ఇదంతా నాకు ఐ స్టిల్ డోంట్ నో. నాకు అనిపిస్తుంది ఎందుకు వీళ్ళంతా ఇంత కష్టపడతారు, ఇంత 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 ఏంటి వీళ్ళందరూ ఒక పాపులారిటీ కోసం, ఒక ఫేమ్ కోసం, ఎందుకు వీళ్ళంతా? మరి నాకు దాంట్లో ఎప్పుడు ఆనందం కనిపించలేదు, నాకు ఎప్పుడు అవ్వాలని కూడా లేదు. అయితే స్టార్ నేను మంచి యాక్ట్రెస్ అవుతాను, లేకపోతే ఐ విల్ డెఫినెట్లీ గెట్ ఇన్ టు కొరియోగ్రఫీ. నేను కొరియోగ్రఫర్ అయి చూపిస్తా, కానీ ఇండస్ట్రీని వదిలే ప్రసక్తే లేదు. రాసి పెట్టుకోండి 2019 చూడండి ఇప్పుడు దాకా ఒక మీడియా అనుకోకుండా చేసిన తప్పు వల్ల ఎప్పుడో బాధపడ్డాను, కానీ నాకు ఇప్పుడు అది అసలు మ్యాటర్ కాదు, వదిలేసాను. అది ఇప్పుడు నా మైండ్లో లేదు. అది అలా ఉంటే నెగిటివ్లోనే ఉంటే ఐ వాజ్ నాట్ లైక్ దిస్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.